ఒకరోజు కర్ణుడు అభ్యంగన స్నానం చేస్తుంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగిండట. దాంతో తన ఎడమ చేతి దగ్గర ఉన్న ఒక బంగారు గిన్నెను తీసి ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసిండట కర్ణుడు. ఆ బ్రాహ్మణుడు ఉండి అదేంది కుడి చేత్తో ఇవ్వచ్చు కదా అంటే, ఈ చేతి నుంచి ఈ చేతిలోకి మారేలోపు నా అభిప్రాయం మారిపోతే ఎట్లా, అందుకే ఇమీడియట్గా అనుకున్న వెంటనే తీసి నీకు ఇచ్చేసిన అని చెప్పి కర్ణుడు చెప్పిండట. అందుకే ఈ ప్రపంచ చరిత్రలో ఎంతమంది దానం చేసే వాళ్ళు ఉన్నా దానకర్ణుడు అనే పేరు మాత్రం కర్ణుడికే వచ్చింది. సేమ్ అట్లనే ఈ ఆధునిక యుగంలో భారతదేశంలో చాలామంది కుబేర్లు ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది రకరకాల దానాలు చేస్తున్నారు. కానీ దాతృత్వానికి చిహ్నంగా ఒక ముగ్గురిని మాత్రమే మనం ఈ రోజుల్లో చెప్పుకోవచ్చు. అందులో మొదటి వాళ్ళు జంషెడ్జీ టాటా, రెండో వాళ్ళు అజిమ్ ప్రేమ్జీ, మూడో వ్యక్తి శివ నాడార్. ఎందుకంటే సంపాదించడం ఎవరైనా చేస్తారు, కానీ అందులో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది మందిలో వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. గవర్నమెంట్ కనుక సిఎస్ఆర్ అనే ప్రోగ్రామ్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టకుంటే ఇప్పుడున్న కుబేరుల్లో రూపాయి కూడా దానం చేసేటోళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని దాటి అంతకు మించి ఎన్నో రెట్లు, ఆల్మోస్ట్ కంపెనీల్లో సగానికి పైగా వాటాలు దాతృత్వం కోసం వదిలేసిన చరిత్ర ఈ ముగ్గురిది. చాలా కంపెనీలు గవర్నమెంట్ విధించిన నిబంధనల ప్రకారం ఆ సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేసే తమను తాము చాలా గొప్ప దానకర్ణుల కింద చెప్పుకుంటుంటాయి. ఇంక ఇందులో కూడా రకరకాల అవినీతి, ఆ సిఎస్ఆర్ నిధుల్ని ఖర్చు పెట్టడంలో కూడా వానికి ఇంత లంచాలు ఇవ్వడం, వీనికి ఇంత లంచాలు ఇవ్వడం, సగం ఖర్చు పెట్టడం, సగం ఆపుకోవడం, ఇట్లాంటి ముచ్చట్లు చాలా ఉంటాయి. సరే, అవన్నీ పక్కన పెడితే మనం వీళ్ళ ముగ్గురి గురించి కాబట్టి చెప్పుకుంటున్నాం. ఫస్ట్, సమాజంలో అవసరాల్లో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే ఒక పెద్ద మనసు కావాలి. అందులో మొదటి వ్యక్తి జంషెడ్జీ టాటా. సమాజ సేవ కోసం 100 ఏళ్ల కిందటనే టాటాలు ట్రస్టుల్ని నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ ట్రస్టులు దగ్గర దగ్గర $102 బిలియన్ సహాయం కింద ప్రజలకి దానం చేసినాయంట. అంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలని టాటా ట్రస్టుల ద్వారా పేదలకు పంచిపెట్టారు. మొత్తం ప్రపంచ చరిత్రలోనే దాతృత్వంలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరంటే టాటాలు. అంతేకాదు, మొత్తం టాటా గ్రూప్ వ్యాపారాల్లో 66% ఈ టాటా సేవా ట్రస్టులదే కావడం విశేషం. వాళ్ళకు వచ్చే సంపదలో 66% దాతృత్వానికే వినియోగిస్తున్నారనమాట. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇది లేదు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సిన వ్యక్తి విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్జీ. అజిమ్ ప్రేమ్జీ కూడా తన మొత్తం వ్యాపార సంస్థల్లో 67% వాటాని పేదలకి దానం కింద పంచేసిండు. రకరకాల సేవలు, విద్యాలయాలు కట్టిర్రు, వైద్యాన్ని అందించిర్రు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించిర్రు, అద్భుతమైన సేవలు. ఆ తర్వాత మూడో వ్యక్తి HCL టెక్నాలజీస్ అధినేత శివ నాడార్. 1994 నుంచి తన ఫౌండేషన్ ద్వారా రకరకాల సేవలు అందిస్తున్నాడు. తమిళనాడుతో పాటు భారతదేశ వ్యాప్తంగా పేద పిల్లలకి ప్రత్యేకంగా స్కూళ్ళు కట్టించడం, ప్రత్యేకంగా కాలేజీలు కట్టించడం, తనకు వచ్చే ఆదాయంలో 40% వరకు ఈ సేవా కార్యక్రమాల మీద ఖర్చు పెడుతుంటారంట శివ నాడార్. అంతేకాదు, 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశంలో అత్యధికంగా దాతృత్వం చేసిన వాళ్ళలో మొదటి స్థానంలో నిలిచిండు శివ నాడార్. శివ నాడార్, అతని కుటుంబ సభ్యులు, వాళ్ళ పేర్ల మీద ఉన్న ట్రస్టులన్నిటి ద్వారా కలిపి భారతదేశంలో అత్యధికంగా దాతృత్వం చేసిన సంస్థలు వీళ్ళే. అయితే వీళ్ళంతా వాళ్ళ పేరు కోసమో అవార్డుల కోసమో ఈ దానాలు చేయలేదు. సమాజం నుంచి మనం ఈ సంపదను సృష్టించినాం. ఎంతోమంది కష్టపడితే, ఎంతోమంది ఉద్యోగులు కష్టపడితే, అంతేకాదు సమాజంలో ఎన్నో రీసోర్సుల్ని మనం ఉపయోగించుకొని ఈ సంపదని సృష్టించడం. దాంట్లో కొంతవరకు సమాజానికి తిరిగి ఇచ్చేయడం మన బాధ్యత అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఈ దానాలు చేసారు. అంతేకాదు, ఎలాంటి ఆర్భాటాలు ఉండవు వీళ్ళ సేవలో. అయితే భారతదేశంలో టాటా, విప్రో, HCL వీటికంటే పెద్ద సంస్థలు ఏం లేవా, పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ఏం లేవా? వాళ్ళంతా ఇంతలా దహనాలు చేస్తుర్రంటే లేదనే చెప్పొచ్చు. వాళ్ళందరితో పోలిస్తే జంషెడ్జీ టాటా, అజిమ్ ప్రేమ్జీ, శివ నాడార్ వీళ్ళు మాత్రం దాతృత్వంలో అగ్రస్థానంలో ఉంటారు అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. పౌరాణిక చరిత్రలో ఎంతోమంది దానం చేసిన వాళ్ళున్నా కర్ణుని మాత్రమే దానకర్ణుని ఎందుకన్నారో, ఇప్పుడు వీళ్ళు కూడా భారతదేశంలో ఎంతోమంది దానగుణం ఉన్న వాళ్ళున్నా వీళ్ళు ముగ్గురు మాత్రమే దాతృత్వంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారని చెప్పొచ్చు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.